హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే యాక్చువల్లీ మనం ఉన్నది ప్రెసెంట్, కానీ మనం చూసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది పాస్ట్ నుంచే కనబడుతుందంటే మీరు నమ్ముతారా? అంటే మనకు కనబడే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది రియల్ టైమ్ లో కాకుండా పాస్ట్ లో కనబడుతుంది. అర్థం కాలేదా? అంటే పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్లీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ మనకు కనబడాలంటే ఖచ్చితంగా దానిపై లైట్ పడాల్సిందే. అంటే ఎప్పుడైతే లైట్ అనేది ఒక ఆబ్జెక్ట్ పై పడుతుందో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా రిఫ్లెక్ట్ చేసిన లైట్ అనేది మన ఐస్ లోకి రీచ్ అయినప్పుడు ఆ లైట్ మన ఐస్ లోకి వెళ్లిన తర్వాత మన బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసి అప్పుడు ఆబ్జెక్ట్ కనబడేలా చేస్తుంది. ఇదంతా కేవలం కొన్ని నానో సెకండ్స్ టైమ్ లోనే జరిగిపోతుంది. అసలు నానో సెకండ్స్ అంటే ఎన్ని సెకండ్స్ తెలుసా? సెకండ్స్ ని బిలియన్ టైమ్స్ డివైడ్ చేస్తే నానో సెకండ్స్ వస్తాయి. ఇంత ప్రాసెస్ అనేది కేవలం నానో సెకండ్స్ లోనే జరిగిపోతుందంటే లైట్ ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేయాలో మీరే ఊహించుకోండి. అంటే మనకు ఆ ఆబ్జెక్ట్ అనేది ఎంత ఫాస్ట్ గా కనబడినా కానీ ఎంతో కొంత టైం డిలే అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ స్పీడ్ ఆఫ్ లైట్ ఈక్వల్ టు 3 lakh km/s. ఇది మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఒక ఎగ్జాంపుల్ అయితే వినండి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. సూర్యుడు మన భూమి నుంచి నియర్లీ 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. అంటే అప్పుడు సన్ లైట్ అనేది మన భూమి మీద పడడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? ఇది తెలియాలంటే మనకు ఒక బేసిక్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది టైం కాబట్టి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ముందే చెప్పుకున్నాం కదా, సూర్యుడి నుంచి మన భూమికి నియర్లీ 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. మరియు స్పీడ్ ఈక్వల్ టు 3 lakh km/s. ఇది లైట్ యొక్క స్పీడ్. ఇప్పుడు మనం ఈ రెండు డివైడ్ చేస్తే లైట్ సూర్యుడి నుంచి భూమి మీదకి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది. అంటే టైం ఈక్వల్ టు 500 seconds. దీన్ని మినిట్స్ లోకి కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 8 minutes 30 seconds అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సూర్యుడి నుంచి లైట్ భూమి మీద పడడానికి మినిమం 8 minutes 30 seconds పడుతుంది. అంటే సూర్యుడు మనకి 8 minutes 30 seconds లేట్ గా కనబడుతున్నాడనే కదా అర్థం. ఇంకొక ఈ చిన్న డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఏంటంటే మీరు 3 kilometers దూరంలో ఉన్న ఒక చెట్టును చూస్తున్నారనుకోండి. అప్పుడు గాలి ద్వారా ఆ చెట్టు ఊగినప్పుడు మీకు 0.00001 సెకండ్ లేట్ గా కనబడుతుంది. ఎందుకంటే లైట్ అనేది ఆ ట్రీ నుంచి మీ కళ్ళలోకి ట్రావెల్ చేయడానికి అంత టైం పడుతుంది కాబట్టి. ఇంకో క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏంటంటే ఒక ఏలియన్ మన ఎర్త్ నుంచి 65 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉందని అనుకోండి. లైట్ ఇయర్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సరం టైంలో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్నే లైట్ ఇయర్ అని అంటాం. అంటే లైట్ 1 second కి 3 lakh kilometers ట్రావెల్ చేస్తుందని మనకు తెలుసు. 1 second కి అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే 1 year కి ఎంత ట్రావెల్ చేస్తుందో తెలుసా? 9.4 billion kilometers. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి వద్దాం. 65 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఏలియన్ మన ఎర్త్ మీదకి చూసినప్పుడు ఏం కనబడుతుందో తెలుసా? 65 మిలియన్ ఇయర్స్ ముందు ఎర్త్ పై ఏం జరిగిందో అది కనబడుతుంది. అంటే ఏలియన్ కి డైనోసార్స్ కనబడతాయి. ఎందుకంటే 65 మిలియన్ ఇయర్స్ కి ముందు మన ఎర్త్ మీద డైనోసార్స్ ఉండేవి కాబట్టి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చూసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది ఎంతో కొంత డిలే అయి మనకు కనబడుతుంది. అంటే ఎంత తక్కువ డిలే అయినా కానీ మనకు ఆబ్జెక్ట్ అనేది రియల్ టైమ్ లో కాకుండా పాస్ట్ లో కనబడుతుందనే కదా అర్థం. అండ్ కంక్లూజన్ ఏంటంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూడాలంటే దానిపై లైట్ కంపల్సరీ పడాల్సిందే. అందుకే లైట్ ట్రావెల్ కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మనం చూసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది కొంచెం డిలే అయి కనబడుతుంది. అందుకే మనం చూసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది మనకి పాస్ట్ లోనే కనబడుతుందని మనం కంక్లూడ్ చేయొచ్చు. ఈ వీడియో గనక మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రీవైండ్ చేసి ఫుల్ గా చూడండి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు అర్థం అవుతుంది. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇంకా యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ సింబల్ ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరియు మీకు ఏమైనా క్వశ్చన్స్ మరియు ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.